సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి మరో గుడ్ న్యూస్. కొత్తగా 13,000 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వివిధ శాఖల్లో సర్దుబాటైన వీఆర్ఓ, వీఆర్ఏలను తిరిగి గ్రామ పాలనాధికారులుగా నియమించనుంది ప్రభుత్వం. మాతృ సంస్థలోకి వెళ్లేందుకు వారు ఉత్సాహం చూపుతున్నారు. దాంతో పాత శాఖల్లో ఖాళీలు ఏర్పడనున్నాయి. వీటికి తోడు కొత్త మండల కేంద్రాల్లోనూ స్టాఫ్ ను శాంక్షన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారిని నియమించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో 12,000కు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. 1000కి పైగా సర్వేయర్ పోస్టులు కలవనున్నాయి. వీటన్నింటికీ త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. అంటే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రానుందన్నమాట. ఎందుకంటే ప్రమోషన్ పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలను నోటిఫై చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖ సూచించింది. దీంతో కొలువుల పండుగ తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. నాడు బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసినట్లు కాకుండా ఎప్పటి ఖాళీలు అప్పుడే నింపుతూ నిరుద్యోగుల ఆశలను తీరుస్తోంది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కే సాధ్యం.